నే చెబుతున్నా, ఇది నీ మంచికి రాలేదు. రాను రాను నీకు ఈడు మించిన మాటలు వేషాలు వస్తున్నాయి అంటూ వంటలక్క లోపలికి వెళ్ళి ఒక పళ్ళెంలో గారెలు ఆవడలు తెచ్చి బల్లమీద పెట్టింది. వాటిని చూడగానే సూరయ్యకు మొదట భయం వేసింది. కానీ కడుపులో దహించుకుపోతున్నట్లు అనిపించి ఆవురావురుమని వాటిని పలహారం చేసేశాడు. సూరయ్య నీరసమంతా పోయింది. కడుపులో నొప్పి రాకపోగా ఒంట్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. తనలో కలిగిన మార్పు గురించి ఈ క్షణం వరకు సూరయ్యకు విచారమే కలుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇందువల్ల కొన్ని మేళ్లు కూడా కనిపించసాగాయి. ఎన్నాళ్ల నుంచో బాధిస్తున్న అజీర్తి బాధ విరగడైపోయింది. కొంతకాలం పాటు హాయిగా ఇష్టం వచ్చినదల్లా తినవచ్చు. శరీరం తేలికయింది కనుక చక్కగా ఎగరవచ్చు. కొంతకాలం పాటు వ్యవహార చిక్కులు కూడా వదిలించుకుని తిరగవచ్చు. ఈ విషయాలన్నీ చూసుకుని సూరయ్య కొంతవరకు సంతోషించాడు. సత్యానికి కూడా తన స్వరూపం మారడం గురించి విచారం తగ్గసాగింది. వాడు దర్జాగా డబ్బు జేబులో పెట్టుకుని తిన్నగా వెచ్చాల అంగడికి వెళ్ళాడు. షావుకారు సుబ్బయ్యతో ఏ విధమైన బేరమూ ఆడలేదు. వంటలక్క చెప్పిన సరుకులన్నీ కూలివాడి నెత్తిన ఎక్కించుకున్నాడు. సుబ్బయ్య చెప్పినంత డబ్బు ఇచ్చేశాడు. వస్తూ వస్తూ దారిలో కొన్ని గాజు గోళీలు, ఒక దసరా కోతి బొమ్మ కొనుక్కున్నాడు. దారిలో అనేక మంది పెద్దవాళ్ళు కనిపించి నమస్కారం పంతులుగారు అంటూ వచ్చారు. తనకే నమస్కారం పెడుతున్నారని సత్యం మొదట గ్రహించలేదు. కానీ ఆ విషయం తెలుసుకున్నాక చాలా సంతోషించాడు. వాళ్ళందర్నీ మోసపుచ్చగలిగినందుకు సత్యానికి నవ్వు కూడా వచ్చింది. సత్యాన్ని పలకరించిన వాళ్లల్లో కొందరు వాడికి తెలిసిన వాళ్లే కాని కొందరు బొత్తిగా కొత్తవాళ్లు. వాళ్లు తనను నిలబెట్టి మాట్లాడిస్తారేమోనని సత్యం చాలా భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ఆ పూటకు అటువంటిదేమీ జరగకుండానే వెళ్ళిపోయింది.